అందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు వారి నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు సర్వలోకానికి ఏంటంటే, ఇదిగో మన పాపాలు క్షమించబడాలి అంటే దేవుని చేత, మనం చేసినటువంటి తప్పులు దేవుని చేత క్షమింపబడాలి అంటే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనము మన పట్ల పాపాలు చేసినటువంటి వారిని, మన పట్ల అపరాధులు చేసినటువంటి వారిని క్షమించాలి. అలా క్షమిస్తేనే దేవుని దగ్గర నుంచి, దేవుని వలన మనం క్షమాపణ పొందుతాము. అలా గనక మనం ఇతరులను క్షమించకపోతే, ఇతరులు మనకు చేసిన కీడును బట్టి, ఇతరులు మన పట్ల చేసిన అపరాధాలను బట్టి, ఇతరులు మన పట్ల చేసిన పాపాలను బట్టి మనం క్షమించకపోతే మనల్ని కూడా దేవుడు క్షమించడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని నుండి, మన తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి మనం క్షమాపణ పొందుకోవాలి అంటే మన పట్ల తప్పులు చేసిన ప్రతి వారిని మనం కూడా క్షమించే మనసు కలిగి ఉండాలి. అలా క్షమిస్తేనే మన పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడు అన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకొని మనం అందరం బ్రతకాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను.